బైక్ దొంగ అరెస్ట్ టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని దొంగలించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు నారాయణఖేడ్ ఎస్ఐ విద్యాచరణ్ అన్నారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన నారాయణఖేడ్ మండల పరిధిలోని సత్యాగామ గ్రామంలో కట్కరీ యాదవ్ ఇంటి ముందు నుండి టీవీఎస్ ఎక్సెల్ వాహనం దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తుండగా శనివారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పంచగామ కమాను వద్ద తున్నూరు గ్రామానికి చెందిన బేగరి లక్ష్మణ్ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకుని విచారించగా టీవీఎస్ వాహనం దొంగదించినట్లు అంగీకరించాడు. గతంలో ఆయనపై 7 కేసులు ఉన్నాయని డిసెంబర్ 2023 నెలలో మన ఊరు పోలీస్ స్టేషన్లో బైక్ దొంగతనం కేసులో రిమాండ్పై వెళ్లి ఈ నెల 10వ తేదీన జైలు నుండి విడుదలై ఈ నెల 15న వాహనం దొంగతనం కేసులో పట్టుబడడం జరిగిందన్నారు. వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్పై జైలుకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తారీఖు మొన్న అర్ధరాత్రి సత్యగామ గ్రామంలో కట్కర్ యాదవరావు అనే వ్యక్తి దగ్గర ఇంటి ముందర పార్క్ చేసిన టీవీఎస్ ఎక్సెల్ బండిని ఎవరో గుర్తిల్లిన వ్యక్తులు దొంగలించుకొని పోయినారని చెప్పేసి పోలీస్ స్టేషన్కు నిన్న ఉదయం ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మేము గాలింపు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం పంచగామ కమాన్ దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి టీవీఎస్ ఎక్సెల్ బండి తీసుకొని వస్తూ మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే అతన్ని పట్టుకొని విచారించడం జరిగింది. ఆ వ్యక్తి పేరు బేగర్ లక్ష్మయ్య, తుమ్మూరు గ్రామం, మనూరు మండలం. అతను తీసుకొచ్చిన ఎక్సెల్ బండి కూడా దొంగలించిందిగా గుర్తించి ఒక పంచనామా నిర్వహించి అతను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ బేగర్ లక్ష్మణ్ అనే వ్యక్తి గతంలో కూడా చాలా కేసెస్లో ఇతను ఉండడం జరిగింది. ఒక 7 కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి. పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో మనూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఇదే బైక్ దొంగతనాల కేసులో రిమాండ్ అయ్యి మొన్న ఆగస్టు 10 తారీఖు రోజే ఇతను జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఒక దొంగతనం చేసి పట్టుబడ్డాడు. ఇతన్ని మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ కొరకు రిమాండ్కి తరలిస్తారు.